ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వక్యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారు శ్రీ యుక్తేశ్వరి గారి చివరి దశలో ఆయన దగ్గర లేకుండా ఈయన ఎక్కడెక్కడ విహరించారు అన్న విషయాలు మనకి చెప్తున్నారు. అంటే ఏ పరమ గురువులు వారి యొక్క అంతిమ దశలో కూడా శ్రీ యుక్తేశ్వర గిరి గారు అక్కడ అంటే ఇక్కడ పరమహంస గారు వాళ్ళ అమ్మగారు కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ యొక్క చివరి దశలో వాళ్ళ దగ్గర లేకుండా ఎక్కడెక్కడో ఉండడం అనేది ఈయన జీవితంలో జరిగింది గదా! అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తరువాత ఈయన మనకి కొన్ని ఆహ్, స్వామి కేశవానంద గారితో భేటీ అవ్వడం, లాహిరి మహాశయుల గురించి ఈయన అన్ని విషయాలు తెలుసుకోవడం, అలాగే పరమహంస గారు కేశవానంద గారిని కలుసుకుంటారు అని బాబాజీ గారు ముందే ఆయనకి చెప్పడం, ఆ విషయాన్ని విని ఈయన ఎంతో సంతోషపడటం మనం తెలుసుకున్నామండి. అంతేకాకుండా మరి ఒక రవిదాసు కవిత గురించి కూడా మనం తెలుసుకున్నాము. అతడు రవిదాస్ అండి ఒక గుడిసె వేసుకొని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయటం మొదలుపెట్టాడు అని ఆ యొక్క అక్కడొక రచయిత రాసారనమాట. రవిదాసు ఎందుకంటే మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడే మరెవరో కాదండి. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడి రాణి గారు. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలుస్తుంది. కానీ వాళ్ళు చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చొని తాము భోజనం చెయ్యము అని ఖరాఖండిగా చెప్పేస్తారు. కానీ దర్జాగా, దూరంగా మైలుపడని అన్నం తినటానికి కూర్చుకునేటప్పటికి ప్రతి ఒక్క బ్రాహ్మడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడంటండి. చూడండి. ఈ సామూహిక దర్శన అనుభవం వల్ల చిత్తోడ్‌లో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ అనేది జరిగిందంట. మరి కొన్నాళ్ళకు పరమహంస గారు కలకత్తాకు చేరుకుంటారు. శ్రీ యుక్తేశ్వరగిరి గారిని చూడాలని తహతహలాడుతూ ఉండగా, ఆయన శ్రీరాంపూర్ వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరీలో ఉన్నారని విని నిరాశ పడతారు. అయితే వెంటనే పూరి ఆశ్రమానికి రండి అని టెలిగ్రామ్ కలకత్తా నివాసి గురుదేవుల శిష్యుల్లో ఒకరైన అతుల్ చంద్ర రాయ్ గారికి మరో సోదర శిష్యుడు మార్చి 8న పంపించడం జరుగుతుందండి. ఈ సందేశ వార్త పరమహంస గారి చెవిన పడుతుంది. ఈయన ఎంతో వ్యసన పడి కింద మోకరిల్లి వాళ్ళ గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకుంటారు. అయితే నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకి బయలుదేరబోతూ ఉండగా లోపల నుంచి ఒక దివ్యవాణి పలుకుతుందండి. ఏమనంటే, "ఈ రాత్రి పూరీ వెళ్ళకు. నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేనిది" అని. ప్రభు గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరీలో నాతో పెనుగులాటకు దిగటం నీకు ఇష్టం లేదు. అలాగైతే ఆయన నీ ఆజ్ఞ మేరకు ఉన్నతర విధులు నిర్వహించటానికి తరలిపోవాలా అని అనుకుంటారండి. అంతరంగికమైన ఆదేశానికి తల ఒగ్గి ఆ రోజు రాత్రి పూరీ ప్రయాణం మానుకుంటారు పరమహంస గారు. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరతారండి. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మమేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మేసి ఉంటుంది. తరువాత వీళ్ళ బండి గర్జన చేస్తూ పూరీ వైపు సాగుతూ ఉండగా పరమహంస గారి ఎదుట శ్రీ యుక్తేశ్వరి గారి రూపం దర్శనమిస్తుంది. గంభీర భంగిమలో కూర్చుని ఉన్నారండి ఆయన. 2 పక్కలా కూడా ఆయనకి 2 దీపాలు ఉన్నాయి. అలాంటి దర్శనం పరమహంస గారికి కలుగుతుందండి. అయిపోయిందా అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తుతారండి పరమహంస గారు. ఆయన తల ఊపుతారు. తర్వాత మెల్లగా అదృశ్యమైపోతారు. అంటే ఏమిటి? ఆయన యొక్క దేహాన్ని విడిచి ఆయన ఆత్మలోకంలోనికి వెళ్ళిపోయారు. ఆయన యొక్క ఆత్మే ఈయన ముందు ప్రత్యక్షమైంది. మర్నాడు పొద్దుట పరమహంస గారు పూరి ప్లాట్‌ఫార్మ్ మీద నుంచుని అప్పటికి అనుకున్నది జరగనిది అనుకుంటూనే రవంత ఆశ పెట్టుకుని వేలాడుతూ ఉండగా ఈయనకి తెలియని వ్యక్తి ఎవ్వరో ఈయన దగ్గరికి వస్తాడండి. "మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా?" మరో మాట ఏమి అనకుండా వెళ్ళిపోతాడండి ఆయన. ఆయన ఎవరు? నన్ను ఎక్కడ కలుసుకోవాల్సింది? ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే తెలియలేదు అని పరమహంస గారు చెప్తున్నారు. వాళ్ళ గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా ఈయనకి అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి, పరమహంస గారు కుయ్యబారిపోయి ఆ ప్లాట్‌ఫార్మ్ గోడ మీద వాలిపోతారు. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న ఆయన యొక్క అంతరంగం ఒక అగ్నిపర్వతంలాగా ఉంది.
ఈయన పూరి ఆశ్రమానికి చేరేసరికి దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నారు పరమహంస గారు. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెప్తూ వస్తుంది ఆయన యొక్క అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగు పెడతారు. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలోనే ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంతధామంలోకి ఆరోహించటానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తి ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు పరమహంస గారు ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అసలు అనిపించటమే లేదంట. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు. చూడండి. అయినా స్పృహతోనే ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ పరమహంస గారు వాపోతారండి. మార్చి 10న అంత్యక్రియలు జరుపుతారు. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వర్ గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయటం జరిగింది. హిందువుల అంత్యక్రియలకు సంబంధించిన కర్మకాండలో గృహస్థుల్ని దహనం చేయాలని ఒక విధి. స్వాముల్ని, ఇతర సాంప్రదాయక సన్యాసుల్ని దహనం చేయకుండా నేలలో పూడుస్తారనమాట. వాటికి సందర్భానుసారంగా కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. సన్యాసుల శరీరాలు సన్యాస దీక్ష తీసుకునే సమయంలో ప్రతీకాత్మకంగా జ్ఞానం అనే అగ్నిలోనే దగ్ధమైపోయినట్టు పరిగణిస్తారు. అందువల్ల వాళ్ళు మట్టితో పూడ్చుతారనమాట. ఆ తరువాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించటానికి వస్తారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన గురించి ఒక ఆర్టికల్ రాసింది. అదేంటంటే 81 సంవత్సరాల వయసు గల శ్రీమద్ స్వామి శ్రీ యుక్తేశ్వర గిరి మహారాజ్ మరణ భండార కాండ మార్చి 21న పూరిలో జరిగింది. దీనికి చాలా మంది శిష్యులు పూరి వెళ్లారు. భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేశ్వర్లు ఎవరు అంటే స్వామి మహారాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామ్ చరణ్ లాహిరి. ఆయన యొక్క మహాశైల శిష్య శిఖామణి ఎవరు? స్వామి మహారాజ్. భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వారు ఎవరు? మహాసముద్రాలు దాటి వెళ్లి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించింది ఎవరు అంటే శ్రీ యుక్తేశ్వర్ గిరి. భవిష్యత్ దృష్టి, గాఢానుభూతి మనం తెలుసుకోవాలి. భగవద్గీతకు, ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వరగిరి గారు చేసిన వ్యాఖ్యానాలు పాశ్చాత్య తత్వ శాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు, పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందపరచడానికి వివిధ తెగల సాంప్రదాయాల నాయకుల సహకారంతో సాధు సభ స్థాపించారు. మరణ సమయంలో ఆయన సాధు సభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయనలో మూర్తిభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందరుగాక. ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్ అండి. ఈయన కలకత్తాకు తిరిగి వచ్చేస్తారు పరమహంస గారు. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి ఆయన అప్పటికి వెళ్ళగలనన్న విశ్వాసం లేకపోవడం వల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వరగిరి గారి బాల్య శిష్యుడైన ప్రఫుల్లుడు ఉన్నాడు కదండి, అతన్ని పిలిపించి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తారండి. వీరు అలహాబాద్ మేళాకు బయలుదేరుతారు కదండి. ఆ రోజు పొద్దుట గురుదేవులు రాత బల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్తాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ ఎంతో విలిపించారంటండి శ్రీ యుక్తేశ్వరగిరి గారు. తర్వాత నిగూఢంగా ఇలా అన్నారంట, మరో పద్ధతిలో చెప్పాలతనికి. అప్పుడు ఆయన గంటల తరబడి మౌనంగానే కూర్చుని ఉన్నారంట. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతోనే గడిచిపోయాయండి.
ఆ రోజుకి పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాల్లో మునిగి ఉన్నా కూడా సర్వానుభూతి సైకతాల దిగువన అనేక సంవత్సరాల పాటు మంద్రంగా ప్రవహిస్తూ వచ్చిన పరమ శ్రీ యుక్తేశ్వరి గారి ఆనంద నదీ ప్రవాహం ఒక నల్లటి దిగులు వాగు వచ్చి కలవడం వల్ల కలుషితమయ్యిందంటండి. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆయన అంతరంగ అఖాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచారంట. సమాధానం రాలేదండి పరమహంస గారికి. గురుదేవులు విశ్వ ప్రేమాస్పదులైన పరమాత్మలు పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని పరమహంస గారి యొక్క మనస్సు నచ్చజెప్పిందంట. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు. ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్‌లోని భవనంలో నేనెప్పుడూ కూడా చూడలేకపోవచ్చు అని ఆయన హృదయం పరమహంస గారి హృదయం తల్లడిల్లిపోయింది. ఇక మీదట గురువుగారిని కలుసుకోవడానికి నీ స్నేహితుల్ని తీసుకొచ్చి ఇదిగో చూడండి భారతదేశ జ్ఞాత జ్ఞాన అవతారులు కదా ఈయన అని సగర్వంగా నేను చెప్పలేను కదా అని బాధపడుతున్నారు. వీళ్ళ బృందం జూన్ నెల తొలినాళ్ళు బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి శ్రీ రైట్ గారు ఏర్పాట్లన్నీ చేసేస్తారు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు, విందులు, ప్రసంగాలు జరిగిన తర్వాత మిస్ బ్లెడ్ష్, శ్రీ రైట్, పరమహంస గారు ఫోర్ట్ కారులో బొంబాయికి బయలుదేరుతారు. వీళ్ళక్కడికి చేరిన తర్వాత ఓడాధికారులు వీళ్ళ ప్రయాణం రద్దు చేసుకోమంటారండి. ఎందుకంటే వీళ్ళ యొక్క ఫోర్డ్ కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ వీళ్ళకు యూరోప్‌లోనే అవసరమవుతుంది. పర్వాలేదు అన్నారంట శ్రీ రైట్‌తో విషాదంగా. ఈయన మళ్ళీ ఒకసారి పూరి వెళ్ళాలనుకుంటున్నానని మనసులో ఇలా అనుకుంటారండి. మళ్ళీ మరోసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి అని. ఇది గురుదేవులతో చివరి రోజులండి. మిగతాది రేపు తెలుసుకుందాం. రేపు మనం శ్రీ యుక్తేశ్వరి గారి పునరుత్థానం గురించి తెలుసుకుంటామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.